నమస్తే. స్ట్రైక్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కాస్త వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది. సిజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపింది. ప్రధానంగా 2 డిమాండ్లు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహిస్తూ. 2, కోటి పరిహారం ఇవ్వాలి. ఎవరైతే నీట్ ద్వారా ఆత్మహత్య, నీట్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ₹1 ఇవ్వాలి అని చెప్పేసి ఈ ఆందోళనకు ముందు ఉన్న డిమాండ్ ఇది. థర్డ్ డిమాండ్ ఒకటి పెట్టారు ఈ ప్రతినిధుల ఈ చర్చల సందర్భంగా, కేసులు ఎత్తేయాలి అని చెప్పేసి. మొత్తం 3 డిమాండ్లతో ఇప్పుడు సిజేపీ ప్రతినిధులు చర్చలకు వెళ్లారు. చర్చలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ చర్చల అవుట్కమ్ ఏంటి అనేది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. ఏంటి అవుట్కమ్ ఏమొచ్చింది సతీష్ గారు? అంటే అవుట్కమ్ కోసం మనం మాట్లాడేటప్పుడు మీరు అన్నట్టుగా కేంద్రం ముందు సిజేపీ 3 డిమాండ్లు పెట్టింది. ఆ 3 డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్తుంది. మొదటిది, విద్యాశాఖ మంత్రికి బాధ్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకి ₹1 పరిహారం ఇవ్వాలి, 3 విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి అన్నది 3 డిమాండ్లు. అయితే ఈ సిజేపీ ప్రతినిధులతో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఢిల్లీలో దాదాపు 2 గంటల పైగా చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులు నడ్డా అలాగే మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి స్పష్టమైన హామీ కేంద్రం నుంచి ఏమి లభించింది అన్న దానిపైన క్లారిటీ లేదు. ఒకటి ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అనేది ప్రధాన డిమాండ్ అన్ని వైపులా. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటివరకు రిజైన్ చేయలేని పరిస్థితి ఉంది. చేస్తారా చేయరా తెలియదు. అయితే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనపై వేటు ఖాయం అన్న చర్చ జరుగుతుంది. క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఎప్పుడు? ఈ సెషన్స్ తర్వాత అంటున్నారు. ఒకవేళ అప్పటి వరకు ఆగితే ఈ ఉద్యమం మరింత పెద్దదవుతే ఏం పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది కొంత సమాధానం లేని ప్రశ్నే. రెండోది, కొంత కేంద్రం కూడా అలర్ట్ అయింది కాబట్టి నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించం, లీకేజీల్ని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం, విద్యార్థులు అందరూ ధైర్యంగా ఉండండి ఆయన ఒక మీడియా సందేశం రిలీజ్ చేశారు. రెండోది, ఎవరైతే మనకు తెలుసు అటు నిరాహార దీక్ష చేస్తున్నారో వాంగ్చుక్, ఆయన నిరాహార దీక్ష కూడా 26 రోజులు నిరాహార దీక్ష కూడా నిన్న విరమించారు. అంటే అక్కడ కూడా కేంద్ర మంత్రి నడ్డా, జితేంద్ర సింగ్ వెళ్లారు. మరోవైపు విపక్షాలతో చర్చలు జరుపుతున్నారు. అంటే ఇక్కడ ఇష్యూ ఉందని కేంద్రం గ్రహించింది. అక్కడ వరకు మనం వెల్కమ్ చేయాలి. ఎస్, ఇష్యూ ఉంది, తప్పు జరిగింది, దానిపైన మేము చర్యలు తీసుకుంటాము, చర్చిస్తామని చెప్తున్నారు పార్లమెంట్ లో. రెండోది, వాంగ్చుక్ దగ్గరికి 2 కేంద్ర మంత్రులు వెళ్లారు, నిరాధ్యక్ష విరమింపజేశారు. 2 సిజేపీ ప్రతినిధులతో ఒక ఆరోగ్యకరమైన రీతిలో చర్చలు జరిగాయి. అయితే 3 డిమాండ్లు ఏమి నెరవేర్చాలన్నది ఇప్పుడు ప్రధానమైన అంశం. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్పై వేటైతే వేస్తుంది. ఒకటి. రెండోది, మనకు తెలుసు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని కూడా బదిలీ వేటు వేసింది ఈరోజు. అది ఈరోజు అన్నింటిలో ప్రముఖంగా కూడా వచ్చింది. అది కూడా ఒక నిర్ణయమే. అది వీళ్ళు డిమాండ్ లేకపోయినా అది కూడా కీలకమైన నిర్ణయమే. అలాగే ఈ నీట్ పరీక్ష లీకేజ్ తర్వాత సిబిఎస్ఈ ఇలాంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి ₹1 పరిహారం ఇవ్వాలని కోరారు. మరి దానిపైన జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు. ఎందుకంటే కేంద్ర మంత్రులు వాళ్ళు చర్చించవచ్చు కానీ వాళ్ళకి డెసిషన్ తీసుకోలేరు. ఎందుకంటే ఇవన్నీ విధానపరమైన నిర్ణయాలు కాబట్టి ఈ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే రైట్ మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీకే ఉంటుంది. అందుకు ఆ నిర్ణయం ఏం ప్రకటిస్తారు, ప్రధాన లెవెల్లో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని సీజేపీ అడుగుతోంది. మరి విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలన్న దానిపైన బాగా రచ్చ నడుస్తుంది. విద్యార్థులపై కేసులు ఎత్తేయటం అనేది వినడానికి, వాళ్ళు అడగడానికి బాగానే ఉంది. కానీ ఇందులో విదేశీ శక్తులు ఎంటర్ అయ్యాయి. అక్కడి నుంచి సోషల్ మీడియా అకౌంట్లు కొంత ఆపరేట్ చేశారు, కొంత విదేశీ శక్తుల సాయం అందింది. ఇలాంటి పరిణామాలు అలాగే మనం ఈ 2 రోజులుగా చూసిన కొన్ని వీడియోలు చూసాం. అంటే ఇక్కడ నాకున్న ఒక డౌట్ సతీష్ గారు, విద్యార్థుల మీద కేసు ఎత్తేయాలి, నిజంగా విద్యార్థుల మీద కేసులు